చాలా మంది లేడీస్ ఉన్నారు. సో మీరమ్మా మీరు ఎక్కడి నుంచి నా వచ్చినారు? పేరు నిర్మల సార్. కొల్లాపూర్ డిపో మాది, మహబూబ్నగర్ జిల్లా, మహబూబ్నగర్, కొల్లాపూర్ డిపో. మిమ్మల్ని ఎట్లా రిమూవ్ చేశారు? నా టికెట్లు తిమ్ము వల్ల ప్రాబ్లం అయింది. ఫుల్ టికెట్ ఇచ్చేదో హాఫ్ టికెట్ ఇచ్చిన. నెక్స్ట్ స్టేజ్లో చెకింగ్ వల్ల వచ్చింది. ఫుల్ టికెట్ ఇవ్వబోయి హాఫ్ టికెట్ ఇచ్చారు. నెక్స్ట్ స్టేజ్లో చెకింగ్ వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు చెక్ చేసిండ్రు, అన్ని టాలీ చేసుకునే టైంలో వాళ్ళు వచ్చిండ్రు. నేను చేసుకుంటున్నా సార్, చేసుకునే లోపే మీరు వచ్చిండ్రు, చూసుకోలేదు సార్, టికెట్ ఇచ్చే లోపే వచ్చిండ్రు అనమాట. టికెట్ కూడా కంప్లీట్ చేయలేను నేను, స్టేజ్ వెళ్ళిపోయే వరకు వచ్చిండ్రు, చెక్ చేసిండ్రు, టాలీ అయ్యలేదు. హాఫ్ టికెట్ వచ్చింది, ఫుల్ టికెట్ ఆమెకి హాఫ్ టికెట్ ఇచ్చిన. దానివల్ల కేసు రాసిండ్రు నాకు. ఒకటేనా? ఇంకా అదొక్కదానికి మీ ఉద్యోగం రిమూవ్? ఒకటే, ఏం లేదు ప్రాబ్లం, ఇంకేం రాదు, ఒకటే. ఒక 1 వీక్ సస్పెండ్ చేయొచ్చు, లేదంటే ఫైన్ వేయొచ్చు, కాకపోతే మా జీతంలో సగం కట్ చేయొచ్చు. ఉద్యోగమే తీసేసి మొత్తం పూర్తిగా తీసేసిండ్రు. డిఎం కెట్టుకున్న, ఆర్ఎం కెట్టిన, డివిఎం అన్ని అప్పీలు పెట్టినా, అన్ని అయిపోయినాయి, అన్ని రిజెక్ట్ చేసేసిండ్రు. ఒక్కరు కూడా ఏమి దానికి రెస్పాన్స్ కాలేదు, అన్ని రిజెక్ట్ చేసి పడేసారు. ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాం సార్ మేము కూడా. ఏం చేస్తున్నారండి? ఖాళీగానే ఉన్నాం, ఏం చేయట్లేదు. చిన్న బీడీలు చేసుకొని బతుకుతాం. పిల్లలు చదువుకుంటున్నారు, ఇబ్బంది అవుతున్న చదువులకు. స్కూల్ మీ సార్ ఏం చేస్తుంటారు? ఆయన ఆటో నడుపుతారు సార్. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినా కూడా ఆటోలు కూడా పోయినాయి, దాన్ని కూడా ఇంకా ఖాళీనే, అవి కూడా నడవట్లేదు. చాలా ఇబ్బందులు ఉన్నాం సార్, పరిస్థితులు బాగాలేవు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు అప్పీల్ చేసుకోలేదా మీ ఆఫీసర్కి? అప్పీల్ చేసినాం సార్, అందరు రిజెక్ట్ చేసిండ్రు. ఒకరు కూడా అప్పీల్ యాక్సెప్ట్. ఏమనిపిస్తుంది అంటే ఉద్దేశపూర్వకంగా ఏమైనా చేస్తున్నారు సంఖ్యను తగ్గించడానికి అని ఏమైనా, లేకపోతే కారణం ఎట్లా తెలియదు సార్, మా డ్యూటీని మేము కరెక్ట్ చేసుకుంటున్నాం. వీళ్ళు మధ్యలో ఇట్లా చేసినప్పుడు మేము ఏం చేస్తాం సార్, దానికి మాకు తెలియదు కదా ఎట్లా అనేది. మా టైం టు టైం పోవాలి, చేసుకోవాలి. ఏమైనా లీవులు అడిగినా ఇయ్యారు, అన్నిటికీ ఇబ్బంది సార్. డ్యూటీలో కిలోమీటర్లు పెంచిండ్రు, మొత్తం అన్నిటికీ ఇబ్బంది అయిపోయింది. సమస్యలు ఇంకా లేడీస్ అంటే ఇంకా చాలా దారుణంగా ఉంటుంది కదా. మీరు విలేజెస్కి పోవాలా, అంతసేపు జర్నీ, వాష్రూమ్ సరిగా ఉండవు, చాలా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఉంటాయి సార్ అన్నిటికీ. మీరండి, మిమ్మల్ని ఎందుకు రిమూవ్ చేశారు? వరంగల్ డిపో సార్, మాది హన్మకొండ సార్. నా పేరు అంబిక సార్. మేము లోకల్ బస్సెస్ ఉంటాయి సార్, వాళ్ళు లోకల్ ఒకసారి 50-60 మంది ఎక్కుతారు సార్. స్టేజ్ 1 కిలోమీటర్ కూడా ఉండదు సార్. ఎక్కి దిగేసరికి ఒకరు దొరికేసారు సార్, ఒకరు టికెట్ తీసుకోలేదు సార్. ఎక్కి దిగేసరికి ఒక టికెట్ తీసుకోలేదు సార్. దెన్ రిమూవ్డ్ సార్. ఏం చేస్తున్నారు మరి? ఇప్పుడు పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది సార్, కూలి పని చేసుకుంటున్నాం సార్. ఎన్ని ఇయర్స్ నుంచి ఆర్టీసీలో పనిచేస్తున్నారండి? నేను యాదగిరిగుట్ట డిపోలో బెస్ట్ కండక్టర్ అవార్డు కూడా తీసుకున్నాను సార్. 2010 నుండి 15 దాకా చేసిన సార్. మీరండి? సార్ నా పేరు రజిత సార్. నేను మాట్లాడండి కొంచెం. నా పేరు రజిత. నేను హన్మకొండ డిపోలో చేసినాను సార్. టికెట్ తీసుకోవడం వల్లనే ఒకటి మిస్ అయింది సార్. అది ఎక్కువ జనాలు ఎక్కడం వల్ల ఒకటి మిస్ అయిపోయింది, దానివల్ల నన్ను రిమూవ్ చేసి. మరి మీరు అడగలేదా మళ్ళీ వెళ్ళి, సార్ ఇది ఎట్లా, ఇది అన్యాయం కదా, ఏమంటారు? అది వాళ్ళు వచ్చేసరికి మీరు కంప్లీట్ చేసే లోపే మీరు వచ్చేసింది సార్, స్టేజ్ వచ్చేసింది అని చెప్పినా కూడా వినలేదు సార్, అసలు వినలేదు సార్. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏం లేదు సార్, ఇంట్లోకి టైలరింగ్ చేసుకొని నా పిల్లలను చదివించుకోవడానికి మాకు ఇబ్బంది పడతాను సార్. మా సార్ మేము అంత ఇబ్బంది పడుకుంటా, పిల్లలు మేము అందరం చాలా బాధలో ఉన్నాం సార్. మా జాబ్ మాకు వస్తే కొంచెం బయట పడతామా సార్, అసలు పిల్లలను చదివించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. సార్ మాకు అందరూ కొంచెం రిక్వెస్ట్ చేసి మా జాబ్ మాకు వచ్చేటట్టు చేయండి సార్. సార్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? కిరాణా షాప్లో చేస్తాను సార్, పని చేస్తాను సార్. ఏం లేదు సార్ మాకు ఇప్పుడు, అది సార్ మా పరిస్థితి. ఏ ఊరు మీది? వరంగల్ సార్, వరంగల్ దగ్గర నర్సంపేట సార్. ఎన్ని ఇయర్స్ పని చేశారమ్మా ఆర్టీసీలో? 4 years చేసినాను సార్. మీరమ్మా? నా పేరు మల్లిక సార్. పరకాల డిపో నాది. మేడారం సీజన్ సార్, అప్పుడు అది మేడారం సీజన్. అప్పుడు చాలా మంది ఎక్కారు సార్. అంటే ఒక బస్సులో ఎక్కేటోళ్ళు, 2 బస్సులు ఎక్కేటోళ్ళు, ఒక బస్సులు ఎక్కి అయితే కొంతమంది ఏంటంటే మన సీట్ల కింద తన పిల్లలని దాచిపెట్టేసారు సార్. దానివల్ల నేను టికెట్ తీసుకోలేకపోయినా. అప్పుడే టీటీ వాళ్ళు వచ్చి ఆ అబ్బాయి డబ్బులు తీసుకొని టికెట్ ఇవ్వలేదని చెప్పేసి నన్ను పక్కకు పెట్టేసారు సార్. ఇప్పుడు నాకు అబ్బాయి డబ్బులు ఇచ్చేసిన నేను కానీ టికెట్ ఇవ్వలేదు మేడం అని చెప్పి ఆ రకంగా కేసు బుక్ చేసారు సార్ నా పైన. దానివల్ల నా జాబ్ పక్కకు పోయింది సార్. మా టికెట్ రేట్ ఎంత? మేడం సార్ 40 రూపాయలు ఉంటుంది సార్. 40 రూపాయలు. జాబ్ ఉందని అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు సార్, జాబ్ అయిందా వదిలేసింది సార్. నాకు ఇప్పుడు మా అమ్మ తప్ప నాకు ఇంకెవ్వలేదు సార్, అమ్మ నేనే. ఇప్పుడు నేను మిరపకాయలు ఏరబోతున్నా సార్, అదే ఉంది నాకు. చాలా ఇబ్బంది ఉంది సార్, మా అమ్మని చదువుకోలేకపోతున్నా నేను. ఎన్ని ఇయర్స్ నుంచి ఆర్టీసీలో చేస్తున్నారు? నేను 5 years అయింది సార్. ఎప్పుడు మిమ్మల్ని రిమూవ్ చేసింది? 2013లో సార్. 13లోనా? 15 సార్.
అప్పటి నుంచి మీరు ఇంకా ఇట్లే తిరుగుతా అంటే తిరిగిన సార్ కోర్టు సైడ్ చాలా మందిని అందరిని అడిగినాం సార్. అప్పుడు మన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి ఒక్క మంత్రి దగ్గర పోయి అన్ని చేసినా కానీ ఎవరు ఏం సహాయం చేయలేదు సార్. ఇప్పుడన్నా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు జాబ్ రావాలి, మా అమ్మని చూసుకోవాలని చిన్న ఆశ ఉంది సార్. మీరండి ఇంకా మీరెక్కడమ్మా? హన్మకొండ డిపోలో చేసిన మిమ్మల్ని ఎందుకు రిమూవ్ చేశారు? వాళ్ళు టికెట్ పూడగొట్టుకున్నా మా మీదనే పడుతుంది సార్. వాళ్ళు టికెట్ తీసుకోకుండా మాదే బాధ్యత. ఒక చిన్న అబ్బాయికి టికెట్ తీసుకోకపోవడం వల్ల రిమూవ్ అయినా సార్. అబ్బాయి టికెట్ రేట్ ఎంత అండి? టికెట్ హాఫ్ టికెట్ అసలు చిన్న ఏజ్ అని చెప్పి 4 years అని చెప్పి టీటీఐ రాగానే 5 years అంటే 5 yearsకి హాఫ్ టికెట్ ఇవ్వాలి. 10 rupees. ఇంకా అప్పటి నుంచి మీరు రిమూవ్ అయినాం సార్. అదొక్కటేనా? ఇంకా వేరే రీజన్ ఏమీ లేదు? ఏం లేదు సార్, అది ఒక్కటే రీజన్ సార్. ఏ ఇయర్లో జరిగింది ఇది? 2012లో జరిగింది సార్. అప్పటి నుంచి ఇంకా అంతకు ముందే కానీ రిమూవ్ అయ్యే వరకు 69 సార్. 16లో రిమూవ్ అయ్యింది. కోర్టుకి వెళ్ళలేదా మీరు? ఇంకా పోలేదు సార్. అదే డబ్బులు కావాలి. మీరండి? సార్ నమస్తే సార్. నేను ఆబ్సెంటిజం కేసు సార్ నాది గజ్వెల్ టిపో. రేవంత్ రెడ్డి సార్కి సజ్జన సార్కి చేతులెత్తి నమస్కరిస్తున్నా. నేను ఒక వీడియోని సార్, భర్త చనిపోయారు, 2 పిల్లలు ఉన్నారు. నా ఉద్యోగంతో పాటు వీళ్ళందరి ఉద్యోగాలు ఇస్తే కృతజ్ఞత సార్. మా కన్నీళ్లతో వాళ్ళ కాళ్ళు కడుగుతాం. రిక్వెస్ట్ సార్, మేము ఎలాంటి యుద్ధాలు చేస్తలేము. ఇక్కడి వరకు వచ్చినామంటే 1 year నుంచి రాజేందర్ సార్తోని అందరు కష్టపడుతున్నాం సార్. ఆ సార్ మాకు ముందు నడిపిస్తున్నారు. కానీ ఒక్కటి సార్, మా బాధలు అర్థం చేసుకొని మేము చావు దాకా ఓకు ముందుకే మా ఉద్యోగాలు మాకు రావాలి సార్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకున్నది ఒకటే సార్, మా అందరి ఉద్యోగాలు మాకు కావాలి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్, నాకు షెల్టర్ లేదు, భర్త లేడు. ఒక సింగిల్ లేడీ ఎలాంటి జీవితం గడుపుతుందో మీకు తెలుసు సార్. సార్ మాది టీఆర్ఎస్ ప్రభుత్వంలో పోయినా కానీ ఉద్యోగం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ఉద్యోగం మాకు వస్తుందన్న చిన్న ఆశ. రేవంత్ అన్న, నీ ఆడకూతురుగా తెలంగాణ బిడ్డగా నేను కోరుకుంటున్నాను. మా ఉద్యోగాలు మాకు కావాలి ఖచ్చితంగా. మా కన్నీళ్లతో నీ కాళ్ళు కడుగుతాం సార్. ఒకటే ప్రభుత్వానికి కోరుకున్నది, మేము యుద్ధాలకు వస్తలేం సార్, ఎలాంటిది అడుగుతలేం. మా ఉద్యోగాలు పోయినందుకు మా ఉద్యోగాలు నాతో పాటు వీళ్ళందరూ కూడా సార్, అందరి ఉద్యోగాలు కావాలి సార్. చిన్న పిల్లలతోనే ఉన్నాం, పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, అందరితోనే ఉన్నా కానీ మా ఆకలి చప్పులు ఒక్కసారి తెలంగాణ ప్రభుత్వం అర్థం చేసుకుంటే. ఎక్కడ మీది? మాదా సార్ సిద్దిపేట డిస్టిక్. ఎన్నిసార్లు వచ్చారు హైదరాబాద్కి మీ ఉద్యోగం కావాలి? 1 year నుంచి తిరుగుతున్నాను సార్. ఉన్నాను సార్. 3 సభ్య కమిటీ అని ఏర్పాటు చేశారు. అక్కడ దివ్య మేడం, సంజయ్ కుమార్ సార్ కానీ పాజిటివ్గా ఉన్నా కానీ సజ్జనర్ సారు కొంచెం మాకు వ్యతిరేకంగా మాట్లాడినా కానీ సార్కి కాళ్ళు మొక్కుతున్నాను సార్. అందరి గురించి మా ఉద్యోగాలు మాకు ఖచ్చితంగా ఇవ్వాలి సార్. థ్యాంక్ యూ. ఎట్లా పోయింది మీ ఉద్యోగం? ఎట్లా తీసేసారు సార్? వితౌట్ ఇంటిమేషన్ సార్ నాది. అంటే చెప్పకుండా మీరు రాలేదు అని చెప్పి. అప్పుడు హౌస్ అరెస్ట్ ఉండే సార్, మా అత్తమ్మ వాళ్ళతోని హౌస్ అరెస్ట్ ఉండే. ఇప్పుడు నా హస్బెండ్ కూడా చనిపోయారు, చిన్న పిల్లలు ఉన్నారు. అయితే నేను ఇంటిమేషన్ ఇచ్చాను కానీ ఆ లెటర్ ఆఫీస్ దాకా చేరలేకపోయింది. అది నా దురదృష్టం అనుకుంటాను. కానీ ఇప్పుడు నేను, నా పిల్లలు, నాతో పాటు ఈ కార్మికులంతా ఎట్లా రోడ్డున పడి అడుక్కు తింటున్నాం సార్. ఒకటి మా ఏజెండా ఏంది అంటే మా ఉద్యోగాలు మాకు రావాలి సార్. సో ఎంత దారుణం చూడండి. ఆడవాళ్ళు బయటకు వచ్చి పనిచేయడమే చాలా కష్టము. వీళ్ళంతా కష్టపడి ఉద్యోగం చేస్తున్న వాళ్ళ కుటుంబాలని నడిపిస్తున్న వాళ్ళు వీళ్ళంతా. సో వాళ్ళ ఉద్యోగాలు కూడా పోయినాయి. ఇటు మగవాళ్ళవి పోయినాయి, వాళ్ళు ఇంటి యజమానులు, ఇటు ఆడవాళ్ళ ఉద్యోగాలు కూడా పోయినాయి. ఒకవైపు నాకు కండక్టర్గా వాళ్ళు పడే ఇబ్బందులు క్షేత్రస్థాయిలో బస్సు ఎక్కిన వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఎంత నరకం ఉంటుంది ఆ మహిళా కండక్టర్లకి. అరే 7 రూపాయల టికెట్, 10 రూపాయల టికెట్, 30 రూపాయల టికెట్ కొట్టకపోతే డబల్ ఫైన్ వేయండి వాళ్ళకి. లేదు, ఒక నెల జీతం కట్ చేయండి, ఒక హాఫ్ మంత్ శాలరీ కట్ చేయండి, ఒక నెల రోజులు సస్పెండ్ చేయండి. మీరు శాశ్వతంగా ఉద్యోగం నుంచే రిమూవ్ చేసే అంత దుర్మార్గమైన ఆలోచన ఎట్లా చేస్తారు?